హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ డ్రామా. సో అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చాలా బాగున్నాను. సో ఫైనల్గా ఐషుకి అయితే 3.5 years వచ్చినాయి. అండ్ అక్షరాభ్యాసం అన్నది మేము ఈరోజు చేస్తున్నాం అన్నమాట. యాక్చువల్గా అందరూ కూడా వసంత పంచమి రోజు చేస్తారు పిల్లలందరికీ కూడా. అండ్ స్కూలింగ్ కూడా ఇప్పుడున్న జనరేషన్స్కి అందరూ ముందే వేసేస్తున్నారు. కానీ నేనైతే మాత్రం దానికి అన్నీ కూడా సాంప్రదాయంగా అన్నీ కూడా చేయాలని చెప్పి ముందు నుంచే ప్రతిదీ కరెక్ట్గా ఆన్ టైం ఎప్పుడు ఏ టైంకి చేస్తారు అని చెప్పేసి పక్కాగా అన్నీ కనుక్కొని ఆ టైంకే చేస్తున్నాను. సో తనకి 3.5 years వచ్చిన తర్వాత దానికి జాతక ప్రకారం చూపించి పంతులు గారితో ఒక డేట్ అనేది ఫిక్స్ చేయించుకొని ఆ డేట్ రోజు అందరినీ పిలిచి ఇంట్లోనే చేస్తున్నాము. సో ఎక్కడ గుడి దగ్గరికి కానీ ఎక్కడికి కానీ లేకుండా ఇంటి దగ్గర ప్రశాంతంగా అందరినీ పిలిచి చేసుకుంటున్నాము. సో ఫైనల్గా అయితే మేము పంతులు గారు మార్నింగే వచ్చేసారనమాట. అండ్ ఐషుకి సరస్వతీదేవి పూజ కాబట్టి సో వైట్ కలర్లోని ఉండాలి అవుట్ఫిట్ అని చెప్పేసి నేను ఇలాగా డిజైన్ చేయించాను అనమాట. ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించాము. సో పంతులు గారు అయితే మార్నింగే వచ్చేసారు. అండ్ చాలా రోజులు అయింది మేము ఇంట్లో ఫంక్షన్ ఇవన్నీ చేసి. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఐషుకి సంబంధించిన ప్రతి ఫంక్షన్ కూడా మంచిగా అందరూ రావాలి, అందరూ ఒక గెట్ టుగెదర్ లాగా ఉండాలి, వచ్చి అందరూ మంచిగా విష్ చేయాలని చెప్పేసినని. సో నాకు వర్క్ ఇదంతా కూడా ఉండడం వల్ల నాకు టైం అస్సలు మేనేజ్ చేసుకోవడం సరిపోవట్లేదు. అండ్ ఐషుకి కూడా ఈ ఇయర్ స్కూలింగ్లో వేయాలి. అండ్ నేను అప్పుడే వేయాలి అని చెప్పి అనుకోవట్లేదు. సమ్మర్ వెకేషన్ అయిపోయిన తర్వాత జాయిన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఇక్కడైతే సరస్వతీదేవి పూజ అంతా చేపిస్తున్నారనమాట. ఐషుయే చక్కగా కుంకుమ పూజ ఇవన్నీ చేసింది చక్కగా కూర్చొని. అండ్ నైట్ అంతా కూడా నేను డెకరేషన్ చేస్తుంటే ఆల్మోస్ట్ 1:30, 2 o'clock వరకు లేచే ఉంది, అసలు పడుకోలేదు. మార్నింగ్ చికాకు చేస్తుందేమో అని చెప్పేసి ఉన్నాము. అండ్ మార్నింగ్ కూడా మార్నింగే లేచి స్నానం చేసేసి రెడీ అయిపోయి పంతులు గారు ఏది ఇంకా రాలేదు, పూజ ఎప్పుడు చేస్తారు, అందరూ ఎప్పుడు వస్తారు అని చెప్పేసి అడుగుతూనే ఉంది. అండ్ ఫైనల్గా వచ్చారు. సో అందరూ కూడా ఇంకా పూజకి రెడీ అయిపోయి చేసుకుంటూ కూర్చున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే పంతులు గారు ఐషుకి సంబంధించిందే కాదు, మా పెళ్ళప్పటి నుంచి కూడా ఈ పంతులు గారు రిపీటెడ్గా వస్తూనే ఉన్నారు. చాలామందికి తెలుసు పంతులు గారు కూడా. అండ్ చాలా రీజనబుల్గా పూజలు ఇవన్నీ కూడా చేస్తారు, చాలా ఓపికగా కూడా చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఐషుతోటి రాయిపించడానికి ఆయన ఎంతసేపు అడిగారనంటే రమ్మని చెప్పి, దానికి వేరే వాళ్ళు ఎవరైనా ముట్టుకున్నా తెలియని వాళ్ళు రమ్మన్నా వెళ్ళదనమాట. సో ఇక్కడ చాలా ట్రై చేశారు. అండ్ ఫైనల్లీ ఆయనే దగ్గరికి వచ్చి రాయిపించారు కష్టపడి. దానికైతే ఫేస్ రియాక్షన్స్ మీరు చూడొచ్చు. దానికి అస్సలు నచ్చలేదు. దాని హ్యాండ్ ఏమో దాన్ని పట్టుకొని రాయిపించడం. అండ్ ఫైనల్గా దానికి బోర్డు ఇచ్చేస్తే అదే ABCDలు వాళ్ళు ఇవన్నీ రాసుకొని వెళ్ళిపోతుందన్నమాట. పంతులు గారు అయితే మాత్రం దాన్ని చూసి తెగ మురిసిపోయారు. అది పూజ చేసే విధానం కానీ రాయడం కానీ అన్నీ కూడా చూసి చాలా మురిసిపోయారు, మంచిగా దీవించారనమాట. అండ్ ఫైనల్లీ దాని ఫేవరెట్ టీచర్ అమ్మమ్మ వచ్చారనమాట. ఇంకా అప్పుడు పాపకు మళ్ళీ వెలుగొచ్చింది. ఇంకా అప్పటి వరకు మళ్ళీ మూడ్ ఆఫ్ అయింది పంతులు గారు పట్టుకొని రాయించారని. అండ్ ఇంకా ఆవిడ వస్తే తెలిసిందే కదా, ఇంకా ఆటలు ఫుల్ ఇవి అవి అని చెప్పేసినని. ఇంక ఫైనల్గా అక్షరాభ్యాసం అయితే మాకు ఇట్లాగా టీచర్ అమ్మమ్మతోటి రాయిపించారు. ఇంకా అంతకన్నా ఇంకా మంచి శుభసూచిక ఇంకేముంటుంది. సో ఆవిడ ఒక టీచరు అందరికీ తెలిసిందే. అండ్ చాలా ఒక మంచి గుడ్ హార్టెడ్ పర్సన్ ఆవిడ. మా ఇంట్లో ఫంక్షన్ ఆవిడ లేనిదే అసలు జరగకూడదు, జరగనివ్వం కూడా మేము. సో అంత ఇంపార్టెంట్ మా ఫ్యామిలీకి. వాళ్ళు అంకుల్ కానీ ఆంటీ కానీ ఈషా కానీ సో వాళ్ళ డేట్స్ కూడా చూసుకొని కూడా మేము ఫిక్స్ చేసుకుంటాము మా ఇంట్లో ప్రోగ్రామ్స్ అన్నవి. సో మా ఫ్యామిలీలో కానీ మాకు కానీ పర్సనల్గా చాలా 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 ఇంపార్టెన్స్ ఇస్తాము మేము వాళ్ళకి. సో ఫైనల్గా ఆవిడ వచ్చి మొత్తం అంతా కూడా అప్పటి వరకు రాసింది మేము చెప్పినా రామ్ చెప్పినా అని పంతులు గారు చెప్పినా రాసింది, కానీ ఇది చదవలేదనమాట. ఓం నమ శివాయ అనేసినని అక్కడ రాసింది. లాస్ట్గా ఇక్కడ కూడా నేను చెప్తున్నా కూడా నన్ను చెప్పనివ్వలేదు. ఓన్లీ వాళ్ళ టీచర్ అమ్మమ్మ చెప్తేనే అప్పుడే చదివిందనమాట. సో ఫైనల్గా మేమైతే హ్యాపీ, పంతులు గారు కూడా హ్యాపీ. అయిపోయాక కూడా మళ్ళీ పిలిచారు, రాయిపిస్తాను రామ్మ అనేసినని. అది మాత్రం వెళ్ళలేదు. నేనైతే మాత్రం సాటిస్ఫాక్షన్ జరిగింది నాకైతే మాత్రం. ఎందుకంటే మా టీచర్ ఆంటీ తోటి మంచిగా రాయిపించారు కాబట్టి. అండ్ ఫైనల్గా కొంచెంగా తర్వాత పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎర్లీ మార్నింగే ముహూర్తం పెట్టారు. మార్నింగ్ 7:30కే వచ్చేసారు. ఆయన ఆన్ టైం అంటే టైం వచ్చేస్తారు కాబట్టి.
సో మంచిగా వచ్చారు. అండ్ నేను కూడా ఈసారి అంత హడావిడేం లేకుండా మాకు దగ్గరలో మా చుట్టుపక్కన వాళ్ళు, అలానే మా సంబంధించిన వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, మా బావగారు వాళ్ళు, వీళ్ళు అండ్ నేను వర్క్ చేస్తున్న అక్కడ స్టాఫ్, మా ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు వీళ్ళు పిలిచామన్నమాట. సో అయిపోయిన తర్వాత మంచిగా చిన్నది కొంచెం ఫోటో సెషన్ అన్నది జరిగిన తర్వాత ఆంటీకి ఆ రోజు స్కూల్ ఉందని చెప్పేసినని ఫుడ్ ఇదంతా కూడా ఎర్లీగానే స్టార్ట్ చేసేసాము. మంచిగా బయట టెంట్ అది వేయించానమాట. కొంచెం ఎండ అది ఉంటుంది అండ్ అలానే కొంచెం ఇంటి ముందు టెంట్ వేసి నలుగురు భోజనం చేసి ఇంట్లో ఇవన్నీ చేస్తే బాగుంటుంది అనేసినని. సో మంచిగా ఇవన్నీ కూడా ఆంటీ ఇవన్నీ చూపిస్తున్నారు. సుబ్బయ్య గారి హోటల్ నుంచి చెప్పామన్నమాట క్యాటరింగ్ ఇదైతే మాత్రం. వాళ్ళైతే మంచిగా ఆన్ టైమ్ తీసుకొని వచ్చేసి ఇచ్చారు. చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళందరితోటి కలిపి మా ఐషు పాప అక్షరాభ్యాసం అయితే సక్సెస్ఫుల్గా, పీస్ఫుల్గా, గ్రాండ్గా చాలా ప్రశాంతంగా అయితే జరిగింది. అండ్ ఇక్కడైతే మేమందరం కూడా ఇంకా ఫుడ్ అది ఎంజాయ్ చేస్తూ ఇవన్నీ చేసాము. సో మొత్తానికి అలా జరిగిందనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ ఆల్ గైస్ ఎంజాయ్ ఇట్.